అంటే మహేష్ గారు ఎమ్మెల్సీగా మీరు ఎంపికైనప్పుడు ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ఎన్ఎస్సీ అధ్యక్షుడు మీరు, మీతో పాటు ఇంకో ఎన్ఎస్సీ అధ్యక్షుడికి ఇచ్చారు, ఆయన అప్పుడే అయిపోయింది. ఏమనిపించింది అంటే మీ 30-40 ఏళ్ళు ఒకసారి కళ్ళ ముందు తిరిగిందా? నేను బల్మూర్ వెంకట్ కన్నాను. నేను 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే 57 ఇయర్స్కి నాకు వస్తే నీకు 30 ఇయర్స్ అవకాశం వచ్చింది. దట్స్ వాట్ లక్ ఇస్ కాల్డ్. అంతే, లక్ అనేది అంటే 30 ఏళ్ళు జస్ట్ ఏజ్ క్రాస్ కాగానే అవకాశం వచ్చింది. నాకేమో ఆ అవకాశం కోసం 40 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. సో ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ మిస్ అయ్యి మళ్ళీ ఢిల్లీ అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సరే, ఆ రకంగా వచ్చింది. ఈవెన్ పీసీసీ అప్పుడు కూడా చాలా కాంపిటీషన్ ఉండింది. అవును, అంటే పీసీసీ అప్పుడు ప్రధానంగా కుల సమీకరణలు, ప్రాంత సమీకరణలు అన్ని వచ్చాయి. అందులో ప్రధానంగా మీ దగ్గర రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అంటారు మధుయాష్కి గౌడ్ కూడా ప్రధానంగా రేస్లో ఉన్నారు. మీ క్యాస్ట్, మీ జిల్లా, ఆయన నుంచి గట్టి పోటీ కనిపించింది. ఏంటి అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పోటీలో ఉన్నారు. బలరాం నాయక్, లంబాడే ఈక్వేషన్ చాలా పేర్లు వచ్చాయి. దాదాపుగా కన్ఫర్మ్ అనే టాక్ వచ్చింది. మాది ఈక్వేషన్ లక్ష్మణ్ తీసుకొచ్చినారు.